మనం ఒక మండువా లోగిలి ఇంటి ద్వారా వాస్తు ప్రకారము ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఖచ్చితంగా అచీవ్ చేయాల్సినటువంటి మూల సూత్రాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఒక 5-8 వీడియోస్ వరకు ఉండేటటువంటి సందర్భం ఉంటుంది. ఒక్క వీడియోలో ఒక మూల సూత్రాన్ని మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తద్వారా మీరు ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు గీసుకున్నటువంటి ఇంటి యొక్క బేసిక్ ఫ్లోర్ ప్లాన్‌లో ఈ మూల సూత్రాలను ఎంతవరకు పొందుపరిచారు అనే ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ, ఇది ఒక తూర్పు ఫేసింగ్ సంబంధించినటువంటి ఒక మండువా లోగిలి కింద మనం తీసుకున్నామండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ మూల సూత్రము, ఇల్లు అనేది భూమి మీద భూమితో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. ఈ యొక్క సత్సంబంధం కలిగి ఉండటం వల్ల భూక్షేత్రం నుంచి వచ్చేటటువంటి శక్తిని ఇల్లు ప్రాపర్‌గా తీసుకోవాలి. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంటు. మన ఇంటి లోపల వాస్తు శక్తి ఎంత జమకూడుతుంది, ఎంత పరిపూర్ణంగా, ఎంత శక్తివంతంగా 4 గోడల మధ్య ఆ యొక్క వైబ్రెన్సీ ఉండాలి అనేది మనం పూర్తిగా మన యొక్క ఇల్లు భూమితో కలిగి ఉన్నటువంటి సత్సంబంధాన్ని బట్టి ఉంటుంది. దీన్ని మనం టెక్నికల్‌గా చెప్పాలి అనుకునేటప్పుడు దిక్కులకి సరిపెట్టి కట్టుకోవాలి అది. అందువల్ల మీరు, మీరు కొనుక్కున్నటువంటి భూమి ఆల్రెడీ ఉన్నట్టయితే, లేదా కొనుక్కోవాలి అనుకుంటున్నటువంటి ప్లాటు దిక్కులకి చాలా క్లోజ్‌గా ఒక 10 డిగ్రీల లోపలగా ఉండేటట్టు. ఆ 10 డిగ్రీల లోపల గూడా ఈశప్రాచిగా ఉంటే పర్వాలేదు. ఆగ్నేయ ప్రాచిగా ఉండకుండా మీరు చూసుకోవాలి మిత్రులారా. సో, ఇక్కడ నేను మీకు తూర్పు కరెక్ట్‌గా దిక్కుకు సరిపెట్టి మీ యొక్క ప్లాట్ ఉంది అనుకుంటే, ఇదిగోండి ఈ యొక్క దిక్కులకు సంబంధించినటువంటి ఈస్ట్, మన ఇంటికి సంబంధించినటువంటి ఈస్ట్ అలైన్‌మెంట్ అనేది ఒకే రకంగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ రకంగా మీరు తూర్పు పక్కగా కంపాస్ ఉన్నప్పుడు మీరు ఈ రకంగా ఉండేటట్టే మీరు చూసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. అంటే ఈ రకంగా మీ ఇల్లు గాని, ఒక టాప్ వ్యూ నుంచి మనం చూసినప్పుడు చూడండి. ఇల్లు కరెక్ట్‌గా వీధిని ఫాలో అయింది. వీధి కరెక్ట్‌గా దిక్కులకుందన్నమాట. దీన్ని మనం శుద్ధ ప్రాచి అని చెప్పి చెప్తామన్నమాట. కొన్ని సందర్భాలలో మనం కంపాస్ పెట్టినప్పుడు ఒక ఇన్ని డిగ్రీల వరకు, దగ్గర దగ్గర 10 డిగ్రీల వరకు మనం దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చు. అది ఏ రకంగా ఉంది అనేది మరి ఒక ఉదాహరణగా తీసుకొని నేను ఇక్కడ చెప్తాను. సో, ఇక్కడ మీరు ఈ యొక్క 2 ఇమేజెస్ పరిశీలించినప్పుడు మిత్రులారా, కంపాస్ యొక్క స్టేటస్‌ని పరిశీలించండి. తూర్పు దిక్కు మనం తీసుకునేటప్పుడు ఈ ఇల్లు ఎగ్జాక్ట్‌గా దిక్కులకు సరిపెట్టబడి ఉన్నది. దీన్ని మనం శుద్ధ ప్రాచి అని వ్యవహరిస్తాం. కానీ రైట్ సైడ్ ఉన్న ఇమేజ్ మీరు చూసినప్పుడు, మనం ఇల్లు తూర్పు దిక్కు చూసినప్పుడు, తూర్పు దిక్కు నుంచి ఎడమ పక్కకి తిరిగినటువంటి భావన ఇక్కడ ఇంటికుందండి. అంటే తూర్పు దిక్కు ఇంట్లోంచి చూసినప్పుడు మనకు కొంచెం రైట్ సైడ్‌గా చూపెడుతుంది. మన ఇల్లు తూర్పు దిక్కు నుంచి ఈశాన్యం పక్కకి తిరిగినటువంటి భావన. దీన్నే మనం ఏంటంటే ఈశప్రాచికి ఉన్నది అని చెప్పి అర్థం. అంటే బై రోడ్స్ ఇట్‌సెల్ఫ్ ఆల్రెడీ అక్కడ డెవలప్ చేసినప్పుడు ఒక 10 డిగ్రీలు నార్త్ ఈస్ట్‌కి రోడ్లు వేసి ఉన్నట్టన్నమాట. అప్పుడు మనం రోడ్లు ఫాలో అయ్యి కట్టుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా కంపాస్ పెట్టినప్పుడు మన ఇంటిలో ఈ రెండవ సందర్భం ఏదైతే ఉందో ఈ రకంగా కనపడుతుందన్నమాట. అంటే మన ఇంటి తూర్పు భాగం నుంచి కంపాస్ పెట్టినప్పుడు కంపాస్ అనేది ఈస్ట్ రైట్‌కి ఉన్నట్టు చూపెడుతుంది. అంటే యాక్చువల్ ఈస్ట్ నుంచి
మనం ఈస్ట్‌కి లెఫ్ట్ ఏముంటుందండి? మూల ఈశాన్యం ఉంటుంది. ఆ ఈశాన్యానికి పూర్తిగా ఇల్లు మొత్తము డిఫ్లెక్ట్ అవ్వడం అన్నమాట. ఈ రకంగా రోడ్లు వేసి ఉన్నప్పుడు మీరు ఒక ఇంటిని నిస్సందేహంగా ఐ మీన్ ఒక స్థలాన్ని నిస్సందేహంగా మీరు కొనుక్కోవచ్చు. మొట్టమొదటి కేసులో అది శుద్ధ ప్రాచి మీద ఉన్నట్టు. అంటే భౌగోళికమైన దిక్కులకి మన వీధులు ఎగ్జాక్ట్‌గా అలైన్‌మెంట్ అయ్యున్నాయి. చక్కగా కట్టుకోవచ్చు. రెండవ సందర్భంలో గూడా కంపాస్ ఈ రకంగా ఉన్నప్పుడు మనం కట్టుకునేటటువంటి ఇల్లు ఈశాన్యానికి తిరిగున్నట్టు టెక్నికల్‌గా ఈశప్రాచి అని చెప్తాం. ఆ రకంగా కూడా మీరు ప్లాట్ కొనుక్కోవచ్చు. దీనికి వ్యతిరేకమైన భావనగా ఉన్నది అంటే కంపాస్ పెట్టినప్పుడు మనకి తూర్పు అనేది ఎడం పక్కకి డిఫ్లెక్ట్ అయ్యి కనపడుతుందనుకోండి మన ఇంట్లోంచి చూసినప్పుడు. అప్పుడు ఖచ్చితంగా మనకున్నటువంటి ఇల్లు ఆగ్నేయానికి తిరిగినట్టు వస్తుందనమాట. కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది ఇది అర్థం చేసుకోవడము. కానీ ఎంతో కొంత ప్రాథమికమైన సమాచారాన్ని చాలా క్లియర్‌గా ఇవ్వగలిగితే అది ప్లాట్ కొనుగోలు చేసినప్పుడు జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఒక ప్లాట్ కొనుగోలు చేసినప్పుడు ఒక 20,00,000, 15,00,000 తక్కువ కాకుండా 50, 60 లక్షలు ఉంటున్నాయండి. ఇది కాదు, ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆగ్నేయ ప్రాచ్యం ఉంది అని మనం చెప్పినప్పుడు ఆ కర్త ఏంటంటే దాన్ని అమ్ముకోవచ్చు. వేరే ప్లాట్ కొనుక్కోవచ్చు. కానీ ఆ ట్రాన్సాక్షన్‌కి సంబంధించి గవర్నమెంట్‌కి ఒక 1,00,000, 1,50,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు మనం కట్టింది లాస్ అవుతున్నాము. ఆ ట్రాన్సాక్షన్‌కి సంబంధించి బ్రోకింగ్ ఇచ్చినటువంటి ఆ యొక్క కమిషన్ ఏదైతే ఉన్నదో అది 1% కావచ్చు, 2% కావచ్చు. అవి వెనక్కి రావటం లేదు. అంటే తను రియలైజ్ అయ్యే టయానికి ఈ రూపంలో ఒక 2,00,000 ఖచ్చితంగా సఫర్ అవుతున్నారనమాట. అందువల్ల ఒక స్థలం కొనుక్కోవాలి అనుకునేటప్పుడు ఒక ఎక్స్‌పర్ట్‌ని సంప్రదించండి. వారు తీసుకునేటటువంటి ఫీజు మనం ఇచ్చేటటువంటి 1% కమిషన్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. మేమైతే చాలా క్లియర్‌గా ఒక ఆస్తిని ఆన్‌లైన్‌లో ఎక్కడ కొనుక్కోవాలి? లేదా మీరు పంపించిన ప్లాట్ కొనుక్కోవాలా? వద్దా? అనేది దిక్కులకి ఏ రకంగా ఉంది అనేటటువంటి ఒక అనాలిసిస్ చేసేదానికి ఒక డొనేషన్‌గా కేవలం రూ. 2,000 మాత్రమే తీసుకుంటాం. సో, ఇక్కడ మనకు అర్థమైందేంటంటే ఒక ప్లాట్ కొనుక్కునేటప్పుడు ఆ ప్లాట్‌కి ముందున్నటువంటి రోడ్లు ప్రకారము మనకి దిక్కులకి చాలా క్లోజ్‌గా 10 డిగ్రీలకి అనుకూలంగా ఉండేటట్టే మనం చూసుకోవాలి. ఆ 10 డిగ్రీలు కూడా ఈశాన్యానికి తిరిగుండేటట్టే మీరు చూసుకోవాలి మిత్రులారా. అదే మరొక వీడియోలో ఇంకొక మూల సూత్రాన్ని ఈ యొక్క మండువా ఇంటి ద్వారా ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేశామో చెప్దాం.